మనకి చాలా చక్కగా సూట్ అవుతుంది ఈ కథ. ఒక కోతుల సమూహం. అంటే కోతుల గుంపు. ఈ కోతుల గుంపు ఏం చేస్తుండేదంటే, ఒక వాళ్ళకి దగ్గరలో ఒక తోట ఉండేది. మామిడి తోట. ప్రతిరోజు కూడా ఈ యొక్క కోతుల గుంపెళ్ళేసి ఆ తోట మీద పడ్డము, ఆ తోటలో మామిడికాయలు కోసే ప్రయత్నం చేయడం జరుగుతుండేది. ఆ జరుగుతున్న క్రమంలో వాటి యజమాని ఉంటాడు కదా! యజమానో, దాని కాపలాదారో ఎవరో ఒకడు ఉంటాడు కదా! ఆడు గమనించి ఆ కోతుల్ని తరవడం ప్రారంభించేవాడు. ఎప్పుడైతే ఆ కాపలాదారి కర్ర తీసుకొని పరిగెత్తడం మొదలుపెట్టాడో, ఇవి వెనక్కి తిరిగి మళ్ళీ యథాస్థానానికి వాటి స్థానానికి వచ్చేసాయి. అట్లా ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంది. ఇవి ఆకలేసినప్పుడల్లా ఆ తోటకెళ్ళడము, అక్కడ ఆ మామిడికాయలు కోసే ప్రయత్నం చేయడము, ఈలోపు ఆ యజమాను, ఆ కాపలాదారు చూడడం, మళ్ళీ ఇవి వెనక్కొచ్చేయడం. ఇలా జరుగుతున్న క్రమంలో ఆ కోతుల సమూహంలో ఒక కోతికి ఒక ఆలోచనొచ్చింది. ప్రతిసారి మనం వాడి తోటకి ఎందుకెళ్ళాలి? వాడి చేత ఎందుకు తరిమించుకోవాలి? మనమే ఏదో ఒక తోట పెట్టుకుంటే పోలే అని జెప్పేసి ఒక ఆలోచనొచ్చింది. ఆలోచన వచ్చిన వెంటనే ఆ యొక్క కోతి ఏం జేసిందంటే, ఆ గుంపు ఏదైతే ఆ మిగతా మిత్రులున్నారో, ఆ మిత్రులందరికి కూడా ఆ ఆలోచనని షేర్ చేసింది. ఇలా నాకొక ఆలోచనొచ్చింది. మనం ఈ ఆలోచన ప్రకారం మనమందరం కూడా ఒక్కొక్కరు ఒక టెంకి తెచ్చుకుందాం. ఒక విత్తనం. మామిడి టెంకే. తెచ్చుకొని మనం ఒక సారవంతమైన ప్రదేశాన్ని చూసుకొని, ఆ టెంకిని అక్కడ పాతిపెడదాము. మనం కూడా తోట పెట్టుకుందాం. అప్పుడు మన తోటలో మనమే ఫలాల్ని తినొచ్చు అని జెప్పేసి ఆ కోతి అందరికీ చెప్పింది. చెప్పిన వెంటనే ఆ ఆలోచన అద్భుతంగా ఉంది. సరే, ఈ యొక్క ఆలోచనని వెంటనే ఇంప్లిమెంట్ చేద్దామని జెప్పేసి, అది ఒక స్థలాన్ని చూసుకొని ఆ సమూహం అంతా సారవంతమైన ఒక ప్రదేశాన్ని చూసుకొని, ఒక్కొక్క కోతి ఒక్కొక్క విత్తనం తీసుకొచ్చింది. విత్తనం తీసుకొచ్చి ఒక ప్లేస్ చూసుకొని, ఆ ప్లేస్‌లో తవ్వి, ఆ విత్తనాన్ని పాతిపెట్టినియి. ఆ పాతిపెట్టిన తర్వాత ఇయన్నీ యథావిధిగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినియి. మళ్ళీ నెక్స్ట్ రోజు పొద్దున్నే వచ్చింది. చూస్తే ఎక్కడ మొలక రాలే. తీసింది. దొగ్గంతో తవ్వింది. ఆ విత్తనం తీసి పైకి తీసి మొలకొచ్చిందా లేదా? అరే! ఇంకా రాలేదు. మళ్ళీ లోన పెట్టింది. మళ్ళీ కప్పెట్టింది. మళ్ళీ యథావిధిగా ఇంటికెళ్ళిపోయింది. మళ్ళా నెక్స్ట్ రోజొచ్చింది. మళ్ళీ ఏం చేసింది? మళ్ళీ తవ్వడము, మొలకొచ్చిందా లేదా చూడడము, మళ్ళీ లోపల పెట్టడము. ఇలా కొనసాగుతూ ఉంది. ఎప్పటికి మొలకొస్తదది? ఎప్పటికైనా మొలకొస్తదా? మన జీవితాలు గూడా అలాగే ఉన్నాయి. ధ్యానం తెలియనంత వరకి మనం ఏం చేసామంటే డిపెండెన్సీ. పక్కనోడి తోటలోకెళ్ళి పక్కనోడి దగ్గర ఏముంది? వాడి దగ్గర తెచ్చుకోవాల. అరువు, అప్పు, లేతే దొంగతనం. ఏదో ఒకటి ఒక డిపెండెన్సీలో ఉన్నాం. మనకి మన గురువుగారి ద్వారా ఒక అద్భుతమైన ఆలోచన షేర్ చేయబడింది. నువ్వు ఎవడి ద్వారా, ఎవడి మీద డిపెండెన్స్ అవసరం లేదు. నీకు నువ్వే క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక అద్భుతమైన ఆలోచన షేర్ చేయబడింది మనకి. మనం ఏం చేశాము? ఓకే. ఆలోచన చాలా అద్భుతంగా ఉంది గదా! దీన్ని మనం గూడా ఇంప్లిమెంటేషన్ చేద్దాము. ఎవరి మీద డిపెండెన్స్ అవసరం లేకుండానే మన మీద మనం డిపెండెన్సీ అవ్వచ్చు. మనకు కావాల్సినవి మనమే సృష్టించుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక నమ్మకం కుదిరింది. నమ్మకం కుదిరిన తర్వాత మనం ఏం చేశాము? ఎళ్లి ధ్యానంలో కూర్చున్నాం. ధ్యానంలో కూర్చొని ఒకరోజు అయిపోయింది. అయిపోయిన వెంటనే ధ్యానం చేస్తే రోగం తగ్గిపోద్దన్నారు. ధ్యానం చేస్తే కష్టాలు పోతాయన్నారు. ధ్యానం చేస్తే సమస్యలు పోతాయన్నారు. ధ్యానం చేస్తే సకలము మన దగ్గరికి వస్తాయన్నారు. మరి ఒకరోజు కూర్చున్నాం. కూర్చొని కళ్ళు తెరిస్తే కష్టం అలాగే ఉంది, నష్టం అలాగే ఉంది, సమస్యలు అలాగే ఉన్నాయి. అరే! ఇది వర్కౌట్ అవ్వడంలే. ఈలోపు ఎవరో వస్తారు. ఇంకా నీ విత్తనం మొలకెత్తలేదా? నువ్వు రా, ఈ ధ్యానం సరైంది గాదు. ఆ! నువ్వు చేసే పని సరైంది కాదని చెప్పడం మొదలుపెడతారు. మళ్ళీ ఆ ధ్యానంలో కూర్చున్నవాడు లేస్తాం మనం. లేసి వెతుకులాట మొదలవుతది. ఇంకో చోటకెళ్తాం. ఆడికెళ్ళిన తర్వాత నువ్వు కూర్చో అంటాడు. ఇది ఇంకో పద్ధతి. ఆడెళ్ళి కూర్చుంటాం. మరలా అక్కడ కూడా కాసేపటి తర్వాత కళ్ళు తెరిచి చూస్తే మరలా
సమస్య ఎలాగుంటది, కష్టం ఎలాగుంటది, నష్టం ఎలాగుంటది? ఎవ్రీథింగ్ సేమ్. మళ్ళేం చేస్తాం? ఇంకోడిని ఎతుక్కుంటాం. అవునా కదా? ఇక్కడంతా సమస్య అంతా ఎక్కడంటే, విత్తనాన్ని భూమిలో పాతిపెట్టిన తర్వాత నువ్వేం చేయాలి? దాన్ని పాతిపెట్టావు. దానికి ఏమి అందించాలి? ఆ పాతిపెట్టి విత్తనానికి నీరు పోయాలా? ఎరువెయ్యాలా? అది మొలకెత్తడానికి ఇప్పుడు నువ్వేం చేయాలో అది చేయాలా? కానీ మనం ఏం చేస్తున్నాము? అది మానేసి దానికేం చేయాలో మానేసి ప్రతిసారి తవ్వడమే సరిపోతుంది. కాబట్టి మనం చేయాల్సిందేంటంటే అన్నీ వదిలేసి నువ్వు కూర్చోగలగాల. విత్తనం భూమిలో నాటడం అంటే నువ్వు ధ్యానంలో కూర్చోవడం. అది మొలకెత్తాలి అంటే దానికి సంబంధించిన నీరు పోయాలా? ఎరువెయ్యాలా? అంటే ఇప్పుడు రాము మాస్టర్ ఎంతో అద్భుతమైన నాలెడ్జ్ ఇచ్చారు. అది ఆ విత్తనానికి ఎరువు లాంటిది. ఒక బుక్కు చదువుతాము, లేపోతే ఇంకో క్లాస్ వింటాము, అది నీరు లాంటిది. అవి పోసినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ యొక్క విత్తనం అనేది మొలకెత్తడం మొదలవుతుంది.